రైట్, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఎలక్షన్ అనగానే ఇటీవల కాలంలో మనకి జూబ్లీ హిల్స్ బైపోల్ గుర్తుకొస్తోంది. ఈ జూబ్లీ హిల్స్ బైపోల్లో తమ గెలుపు గుర్రాలను పెట్టాయి ప్రధాన పార్టీలు. సో మొత్తంగా త్రిముఖంగా పోటీ జరగబోతోంది. ఎవరిపైన ఎవరు పైచేయి సాధిస్తారంటూ కూడా కొన్ని సర్వేలు జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే సర్వేలు ఏం చెబుతున్నాయి? మరి మొట్టమొదటిసారిగా తమ యొక్క సర్వేను మనతో పాటు పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నారు ఖాదర్ ఖాన్ పఠాన్. వీరు ఫౌండర్ అండ్ CEO క్యూ మెగా ఎలక్షన్ సర్వే. సో ఈ సంస్థ నుంచి వారి యొక్క సర్వేను మనతో పాటు పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. మరి సర్వే ఎలా ఉంది, మరి మనతోటే పంచుకోవడానికి గల కారణాలు కూడా ఆయన వివరిస్తారు. ఒకసారి ముందుగా పరిచయం చేసుకుందాం. పఠాన్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు ద షో అండి. రైట్ అండి, మరి ఎలా ఉన్నాయంటారు ఎలక్షన్స్? ఆంధ్రప్రభ చూస్తున్న ప్రేక్షకులకి మరియు మీకి అందరికీ ఒకసారి దీపావళి శుభాకాంక్షలు అండి. మాది క్యూ మెగా పొలిటికల్ స్ట్రాటజీ ఆర్గనైజేషన్. మాది 2004 నుండి వర్క్ చేస్తుందండి. అనేక పార్టీలకు మేము చేయడం జరిగింది. మా ఆక్యుపెన్సీ 99.9% ఉంది. ఎందుకంటే ఇంతవరకు మేము సర్వే చేస్తున్నప్పుడు సైంటిఫిక్ సర్వే అండ్ ర్యాండమ్ సర్వే అనేది మేము ఖచ్చితంగా మేము బాగా బలంగా నమ్ముకున్నది. అది దీంట్లో ఏంటంటే ఓటర్ యొక్క నాడిని 99.9% అక్యురసీతో మేము చేయడం జరుగుతుంది. ఇంకోటి మా యొక్క పొలిటికల్ స్ట్రాటజీలో మేము చేసే విధానంలో నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి. ఎందుకంటే అవి మా అంతర్గతమైన విషయాలు, అది మీకు చెప్పలేము. ఆ స్టెప్స్ ద్వారా మేము వాళ్ళ యొక్క జెన్యూనిటీని మేము తీసుకొని మాకు ఏ అయితే పార్టీ అప్రోచ్ అవుతుందో, మాకు ఏ పార్టీకి అన్ని పార్టీలకి సమపాలలో అప్రోచ్ అయిన దానికి కాని వాటిని కూడా మేము ఒకే దృష్టితో, అంటే వేరే వేరే దృష్టికోణం లేకుండా ఒకే దృష్టికోణంతో ప్రజల యొక్క దృష్టికోణంని మేము ఈ మీ ఛానల్ ద్వారా ఉంచడం జరుగుతుంది. మరి సూటిగా ఇక విషయంలోకి వద్దాం. మరి ఇప్పుడు పోటీలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఉన్నారు. మరి ఈ 3 పార్టీలలో ఏ పార్టీకి ఆదరణ దక్కే అవకాశం ఉందంటారు? సర్వేలో మీరు వెళ్ళినప్పుడు మీకేమి అక్కడ కనిపించాయి? ఒకటండి, ఇప్పుడు ప్రజల్లో ఎలా ఉందంటే ఏ పార్టీకి ఓటు వేయాలా, ఏ పార్టీకి ఓటు వేయకూడదు అనేది ప్రజల యొక్క ఉద్దేశాన్ని మేము పసిగట్టినప్పుడు మేము చేసిన యొక్క సర్వే ప్రకారంగా ఎలా ఉందంటే, క్యాండిడేట్ నిలబెట్టక ముందు మేము ఒక్క పాయింట్ బేస్ చేసుకుంటే పార్టీల విధాలుగా చూసినట్లయితే కనుక మాకు కొన్ని ఒక 4-5% బీఆర్ఎస్ ముందంజలో కనిపించింది. మాకు క్యాండిడేట్లు నిలబెట్టక ముందు పార్టీ వైజ్గా చేసినప్పుడు, పార్టీ క్యాండిడేట్ నిలబెట్టిన తర్వాత అంటే వాళ్ళ యొక్క మనుగడలన్నీ మేము అంటే తీసుకున్న తర్వాత బీఆర్ఎస్ నుండి మాగంటి గోపీనాథ్ భార్య అకాల మరణం తర్వాత వాళ్ళ భార్యకి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సానుభూతి పరంగా వాళ్ళకి ఆమె సీట్ ఇవ్వడము, కన్ఫర్మ్ చేయడము జరిగిపోయింది. రెండో విధంగా చూసినట్లయితే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు చూసుకున్నట్లయితే నవీన్ యాదవ్ గారిని డిసైడ్ చేయడం జరిగింది. ఇంకా బీజేపీకి సంబంధించి లంకా దీపక్ గారిని అనౌన్స్ చేయడం జరిగింది. ఇంకా వీళ్ళు ముగ్గురే కాకుండా ఇంకా కొందరు ఇక్కడ వాళ్ళ ఇండివిజువల్ పరంగా నామినేషన్ చేసుకున్న వాళ్ళు కూడా మెయిన్గా మేము 3 ప్రధాన పార్టీలకి దృష్టి పెట్టేసి వర్క్ చేయడం జరిగింది. 3 ప్రధాన అంటే ఇప్పుడు లంకా దీపక్ గారికి అంత తక్కువేం లేదండి. అతను ఇప్పుడు 2వ నిలబడిపోతున్నాడు. ఆయన ఇంతకుముందు కూడా 26% ఓట్లని తను ఖాతాలో వేసుకున్నాడు. నవీన్ యాదవ్ గారు ఇంతకుముందు చూసినట్లయితే కనుక గోపీనాథ్, మాగంటి గోపీనాథ్ దగ్గర ఆయన ఇండిపెండెంట్ నిలబడే చాలా టఫ్ ఫైట్ ఇచ్చాడు. తర్వాత ఒకసారి ఎంఐఎం వాళ్ళతోనూ నిలబడి పోటీ చేశాడు. ఇంకొక విధంగా చూసిన ఈ మాగంటి సునీత అనే ఒక హౌస్ వైఫ్, ఆమెకి ఇన్ఫ్లుయెన్స్ ఏం మాత్రం లేదు, 0 ఆమె పేరుతో. అవి కొత్త క్యాండిడేట్ ఇక్కడ. పార్టీ ఆమెకి వాళ్ళ భర్త పైన ఉన్న యొక్క ప్రేమతో ఈమె టికెట్ ఇచ్చారు అంతే తప్ప ఈమె ఇన్ఫ్లుయెన్స్ అంటే ఇద్దరు కంపేర్ చేస్తే లంకా దీపక్ గారు కానీ లేకపోతే ఇప్పుడు మన నవీన్ యాదవ్తో కంపేర్ చేస్తే వాళ్ళకి ఇండివిజువల్ స్ట్రాటజీ ఆల్రెడీ ఉంది. అక్కడ వర్క్ చేసి ఉన్నారు, వాళ్ళ లోకల్ గ్రౌండ్ ఇది. అక్కడ వర్క్ చేసి ఉన్నారు. ఈ సర్వే చెప్పడానికి ముందు ఒక సాధారణ పౌరుడిగా చెప్పండి, మరి జూబ్లీ బైపోల్లో ఏ జెండా ఎగరబోతుందంటారు? అదే సర్వే కాకుండా మీరు ఒక జనరల్ పీపుల్ గా పబ్లిక్ లో తిరిగిన వాడు జనరల్ గా చెప్పలేడండి. నా జనరల్ ఫీలింగ్ అనేది ఇక్కడ లేదు. ఇక్కడ ఎందుకంటే నేను ఒక ఆర్గనైజేషన్ హెడ్ అని అందరి ఫీలింగ్ ని తీసుకొని నేను చెప్పగలుగుతా తప్ప ఇప్పుడు ఎందుకంటే నేను వర్క్ చేసిన వాడిని కాబట్టి
అక్కడున్న రిజల్ట్ ప్రకారం నా ఫీలింగ్ మారుతుంది కదా. ఓకే. అందుకని నా ఇండివిజువల్ నేను చెప్పలేదు అంటున్నాను. ఇక్కడ ఏంటంటే ఈమెకి ఎప్పుడైతే సానుభూతి ఇచ్చారో మాగంటి గోపీనాథ్ యొక్క ఇంపార్టెన్స్ ఏముందో ఆ ఇంపార్టెన్స్ ఈమె దగ్గరికి చేరుతుందనేది మేము గ్రహించిన విషయం. అది మాగంటి గోపీనాథ్ గారికి చాలా మాస్ ఫాలోయింగ్ ఉంది. ఇక్కడ ఓట్ పర్సంటేజ్ మీరు చూసినట్లయితే దగ్గర దగ్గర 80% to 90% మాస్ పర్సన్స్ ఉన్నారు. జూబ్లీహిల్స్ అనేది అందరు క్లాస్ పీపుల్స్ ఉన్నారు, కానీ మిడిల్ పీపుల్స్ 10% ఉన్నారు. ఇంకా క్లాస్ పీపుల్స్ 20% ఉన్నారు. ఇక్కడ క్లాస్ పీపుల్స్లో ఓట్ పోలింగ్ చూసినట్లయితే మనకి 20%లో కూడా 5 to 10% మాత్రం పోల్ అవుతుంది మా యొక్క అనాలిసిస్ ప్రకారం. ఇప్పుడే కాదు, ఇంత ముందు ఇది కూడా మీకు వివరించమంటే మేము వివరించే సిద్ధంగా ఉన్నాం. కానీ ఇప్పుడు ఉన్న ఓట్లు అంటే కొన్ని ఎఫెక్ట్లు కాంగ్రెస్ వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇక్కడ ఈరోజు పోలింగ్ జరుగుతుందంటే ఈ పార్టీతో అనుకోవాలో క్యాండిడేట్తో అనుకోవాలో అర్థం కాని పొజిషన్లో ఇప్పుడు ఉన్నారు జనాలు బయట. ఎందుకంటే సునీత గారేమో ఫ్రెష్ క్యాండిడేట్, నవీన్ యాదవ్ గారు ఇంతకుముందే నిలవన్నారు, తర్వాత వచ్చేసి లంకా దీపక్ గారు ఇంతకుముందే నిలవన్నారు. ఇప్పుడు వాళ్ళు క్యాండిడేట్ల పరంగా వాళ్ళు వస్తున్నారు. ఈమె క్యాండిడేట్ కాదు, అంటే ఎప్పుడు బయటికి రాని హౌస్ వైఫ్ ఏమే మొదటిసారి వస్తుంది. సానుభూతి ఇంకోటి అంటే ఇంతకుముందు చేసిన కేసీఆర్ పరిపాలనని చూసుకుంటే కనుక అది కూడా ఈమె పైన కొద్దిగా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే జూబ్లీహిల్స్ సరౌండింగ్ ఐటీ వింగ్లో వర్క్ చేసే పర్సన్స్ చాలామంది ఉన్నారు. వీళ్ళ యొక్క ఇంపార్టెన్స్ కూడా చాలా దీనిపైన ఏర్పడబోతుంది. అంటే వాళ్ళ ప్రభావం ఖచ్చితంగా ఉండిపోతుంది. ఎందుకంటే మీరు జూబ్లీహిల్స్ సరౌండింగ్ చూసినట్లయితే ఐటీ క్యాండిడేట్స్ చాలా మంది లింకప్ అయి ఉన్నారు దీనికి. సో ఇప్పుడు అదేవిధంగా మరి సంక్షేమ పథకాలు అనేవి, మరి హామీలు అనేవి అధికార పార్టీలు ఇస్తూ ఉంటాయి. మరి ఇప్పుడు సంక్షేమ పథకాలు అనేవి ఆ పార్టీని గెలిపించే అవకాశాలు ఉన్నాయంటారా? మీరు అక్కడ తిరిగారు కదా, సర్వే చేశారు కదా, ఏమంటారు? అంటే సంక్షేమ పథకాలు అన్ని ఫెయిల్యూర్ కాలేదండి. ఓకే, కొన్ని ఫెయిల్యూర్ అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్గా ఏమవుతుందంటే ఎవరు ఎలక్షన్లో ఉన్నప్పుడు ఏ పార్టీ యొక్క మోటో మారుతూ ఉంటుంది వాళ్ళది. ఆ మోటో మారుతున్నప్పుడు ఇప్పుడు పథకాలు అన్నీ ఫెయిల్యూర్ అవ్వలేదు, కొన్ని పథకాలు ఫెయిల్ అయినాయి, కొన్ని పథకాలు సక్సెస్ అయినట్టు కూడా ఉన్నాయిగా. ఫెయిల్యూర్ అన్ని ఫెయిల్యూర్ అయినాయి అనేది ఎక్కడా లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వంలో వాళ్ళు అంటే నాకు తెలిసి వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారో వాళ్ళు చేసిన ప్రజల్లో తీసుకెళ్ళలేకపోయారో కానీ మోస్ట్ ఈ రోజు ఎలక్షన్ జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ఓన్లీ నవీన్ యాదవ్ క్యాండిడేట్ పేరు పైన మాత్రమే రన్ అవుతుంది ఇప్పుడు ప్రజెంట్ దాకా. కానీ కాంగ్రెస్ అనేది ఇక్కడ ఇది లేదు. ఎందుకంటే కాంగ్రెస్ తీసుకున్నట్లయితే నవీన్ యాదవ్ గారికి మైనస్ అవుతుంది. ఓకే, వ్యక్తిగత ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందంటారు. నవీన్ గారి యొక్క వ్యక్తిగత ఎఫెక్ట్ చాలా బాగా, ఆయన రేపు గెలిచినా ముందుకు పోయినా లేకపోతే ఎక్కడికైనా దగ్గరికి వెళ్ళినా ఓన్లీ నవీన్ యాదవ్ పేరుతోనే వెళ్తున్నాడు తప్ప కాంగ్రెస్ వాళ్ళు పేరుతో ఆయన ఇప్పటి వరకు మీ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి కాంగ్రెస్ పేరుతో ఆయనకు ఓట్లు రావడం లేదు. అదేవిధంగా సర్వేలు అసలు విజయాన్ని ఎలా డిసైడ్ చేస్తాయంటారు? యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మీకు ముందే చెప్పానండి, సైంటిఫిక్ సర్వే, రాండమ్ సర్వే. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే ఒక క్యాండిడేట్ని మనసుతో అతని మనసు జరగాలంటే ఈనాటి 10 క్వశ్చన్లు అడగడము, 20 క్వశ్చన్లు అడిగి ఏ పార్టీకి ఓటేస్తున్నావు జనరల్గా శాంపుల్ తీయడము అది కాదు. మేమేమంటున్నాం అంటే ఏ క్యాండిడేట్ అయినా, ఏ రాజకీయ నాయకులైనా, ఏ పార్టీ అయినా గమనించాల్సిందంటే మాలాంటి సర్వే చేసే వాళ్ళకి సమయం ఇవ్వాలి, ప్రజల మనసును గెలుచుకునేటట్లు సమయం ఇవ్వాలి. ఆ సమయం ఏంటంటే ప్రజలు మారుతుంటారు. ప్రజలు నాకు ఈరోజు ఉన్న ఒపీనియన్ రేపు మారిపోవచ్చు. కానీ మేము మోస్ట్ ఆఫ్ శాంపుల్ తీసినప్పుడు సైంటిఫిక్గా తీసేసిన తర్వాత ర్యాండమ్ శాంపుల్ తీసినప్పుడు అతని పరిస్థితి మూడ్ ఎలా మారింది, అది ఎలా ఉంది అనేది అనాలిసిస్ చేసి ఒక రిపోర్ట్ని ఒక దీంట్లో స్ట్రాటజికల్గా మనం వాడి ఒక రిపోర్ట్ తీసినప్పుడు ఆ రిపోర్ట్ 99.9% అక్యురసీ ఏర్పడిపోతుంది. ఓకే, ఖచ్చితంగా ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ సమయం లేనప్పుడే మీకు రిజల్ట్ అనేది పక్కకు రాదు. ఎందుకంటే ఏ వ్యక్తితో అయినా కూడా ఒక 5 నిమిషాలు గడపలేకపోతే ఆ మనిషి యొక్క ఆలోచనని అతని యొక్క అభిప్రాయాన్ని కనుక్కోవాలంటే చాలా కష్టమైంది. ఇప్పుడు అక్కడికే వస్తున్నాను. మరి ఈ శాంపిల్ తీసే ప్రాతిపదిక ఎలా ఉంటుందంటారు? దీంట్లో వేరే కొనాలి. అదేనండి మీకు చెప్పాను, చాలా ఉన్నాయి. క్వశ్చనరీతో అడిగేట్టు ఉంటాయి, కొంతమంది IVR కాలింగ్ ద్వారా అడిగేది ఉంది, కొంతమంది వాట్సాప్ త్రూ అడిగేట్టు ఉన్నాయి, కొంతమంది సోషల్ మీడియా త్రూ అడిగేట్టు ఉన్నాయి. ఇది డిఫరెంట్ ఉంది. కానీ మా యొక్క ఆర్గనైజేషన్ మేము అంటున్నది అంటే IVR కాలింగ్ ఇవన్నీ మా దగ్గర కూడా ఉన్నాయి.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మనిషితో ఎప్పుడైతే మనం ముఖాముఖిగా మాట్లాడి అతని యొక్క మనోగతాన్ని మేము అర్థం చేసుకోగలుగుతాము, ఆ రోజు మేము సక్సెస్ అయినట్లు అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ ఐవీఆర్ కాలింగ్ ద్వారా, వాట్సాప్ ద్వారా పంపించినప్పుడు అవన్నీ ఏంటంటే వన్ టైప్ ఆఫ్ ప్రమోషన్స్ మాత్రమే తప్ప, అవి విజయానికి దోహదపడేకి ఒక కారణమే తప్ప అదే విజయం కాదని నేను. నియోజకవర్గంగా మరి 3,80,000 చిల్లర ఓట్లు ఉన్నాయి. మరి అంతమందిని కలుస్తారా, లేకపోతే ఓన్లీ కొంతమందిని శాంపుల్గా తీసుకుంటారా మీరు? లేదండి, అంతమందిని కలవాలంటే హైలీ ఇంపాసిబుల్ అది. ఓకే. మేమేం చేస్తామంటే పర్సంటేజ్ బేస్ పైన ఇది చేస్తాం. అంటే అన్ని వర్గాలకి సంబంధించి చేయాలి మనము. ఒకే వర్గానికి చెందినట్లు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వార్డు ఉంటుంది, వార్డులోనే ఒక 50-60 ఇండ్లు చేసుకుంటే స్ట్రైట్గా ఉన్న ఇండ్లు చేసుకుంటే పోతే లాభం లేదు కదా. మిగతా వాళ్ళ యొక్క అభిప్రాయాలు కూడా తెలుసుకోవాలి కదా. అంటే మేము ఏం చేస్తాం అంటే కొన్ని కేటగిరీలు డివైడ్ చేస్తాం. ఓకే. అంటే హిందూ, ముస్లిం, క్యాస్ట్ వైజ్ గా అట్లా అనకూడదు కానీ క్యాస్ట్ అనేది ఒక మా వర్గీకరణ ప్రకారం. తర్వాత దాంట్లో ఎవరికి నుండి ఓటు హక్కు వస్తుందండి, 18 ఏళ్ళు నిండిన వాళ్ళ నుండి మనకి దగ్గర ఇంకా వాళ్ళు 100 years ఉన్న వాళ్ళ వరకు ఓటు హక్కు ఉంటుంది. వాళ్ళని ఏజ్ వైజ్గా డివైడ్ చేయడం, ఏజ్ వైజ్ చేసిన తర్వాత వాళ్ళ క్యాస్ట్ వైజ్గా డివైడ్ చేయడం, క్యాస్ట్లో ఎస్సీనా, ఎస్టీనా, ముస్లిమ్సా ఎలా అనేది, వాళ్ళ యొక్క భావాలు ఎలా ఉన్నాయి, మళ్ళీ దాంట్లో లిటరేచర్స్ ఎవరు, ఇల్లిటరేట్స్ ఎవరు వాళ్ళకి. మరి తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో బట్టి కొంతమంది అన్ఎంప్లాయ్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఉద్దేశాలు ఏమున్నాయి. కొంతమంది ప్రొఫెషనల్స్ ఉంటారు, అంటే బాగా చదివిన వాళ్ళు, వాళ్ళు అంటే చెప్పాలంటే ప్రొఫెసర్స్ లెక్క ఉంటారు, వాళ్ళ యొక్క మోటో కనుక్కోవడము. చాలా దీంట్లో స్టెప్స్ తీసుకున్నప్పుడు 99.9% అక్యురసీ వచ్చేదానికి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఒక పనిని అదే విధంగా చేస్తుంటే అనుభవం పెరుగుతుంది, అందులో ప్రావీణ్యత పెరుగుతుంది. మరి మీ సంస్థ ఎప్పటి నుంచి సర్వేలో ఉందంటారు? నేను 2004 నుండి ఉన్నామండి. 2004 ఉంటాను. 2014 నుండి మేము బయట అందరికి తెలియడం మొదలుపెట్టింది మా ఆర్గనైజేషన్. క్యూమేగా అని పేరు పైన ఉండేది, ఇప్పుడు క్యూమేగా పొలిటికల్ స్ట్రాటజీ. ఆంధ్రప్రభ యొక్క ఛానల్ ద్వారానే మేము ఈ నేమ్ను ముందు తీసుకెళ్తున్నాం. థ్యాంక్స్ అండి. రైట్ అండి. ఇప్పుడు అదేవిధంగా మరి ప్రభుత్వ వ్యతిరేకత అంటూ కొంత ఉంటుంది ప్రతి ప్రభుత్వ హయాంలో కూడా. మరి ప్రభుత్వ వ్యతిరేకత మరి ఈ యొక్క ఎలక్షన్ మీద, బైపోల్ ఎలక్షన్ మీద ఎంతవరకు పనిచేస్తుంది అంటారు? డెఫినెట్గా ఉంటుందండి. ఎందుకంటే అన్ని వాగ్దానాలు షార్ట్ టైంలో నెరవేర్చాలంటే ఏ ప్రభుత్వానికి కాదు, ప్రభుత్వానికి అనేది కొన్ని సవాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనం వెళ్తున్నప్పుడు ఎన్నో మనం అనుకోకుండా ఉన్నట్టు ప్రాబ్లమ్స్ కూడా వచ్చి పడుతుంటాయి, వాటి సాల్వ్ చేసేదానికే టైం అయిపోతుంటే. ఇక్కడ ఏమవుతుందంటే ఏదైతే వీళ్ళు ఇచ్చారో మోర్ దెన్ ఎక్కువ చెప్పేశారు. అవును, ఏదైతే చేయాలనుకుని దానికన్నా ఎక్కువ చెప్పేశారు. దాంట్లో చేయడానికి పోయినప్పుడు ఫండింగ్కి వీళ్ళకి కష్టంగా అయిపోయింది, ఫైనాన్షియల్గా కష్టం అయిపోయింది, కొన్ని నెరవేర్చలేకపోయారు. వీళ్ళు నిజంగా బయటకు వచ్చేసి మేము మాతో కాలేదు, మేము చేయలేకపోతున్నాం అంటే ప్రజల్లో ఇప్పటికే కొద్దిగా వచ్చేది. ఇంకా చెయ్యాలనే దృక్పథం వాళ్ళకు ఉందేమో, ఇంకా మేము చేయగలుగుతామని నమ్మకం వాళ్ళకు ఉందేమో, అందువల్ల వాళ్ళు ముందుకు పెట్టలేకపోవడం వల్ల అది ప్రజల్లో ఇప్పుడు కొంతవరకు ఎఫెక్ట్ జరిగింది. ఎందుకంటే కొన్ని హైడ్రా అనేది చూసుకోండి, హైడ్రా అనేది ఏమిటనేది అది ఏంటంటే ఒక వ్యవస్థ అండి. అది హైడ్రా అనేది ఒక వ్యవస్థ, గవర్నమెంట్ భాగంలో ఉన్న వ్యవస్థ. ఆ వ్యవస్థ ఏంటంటే వాటర్ ఎక్కడైతే రీసోర్స్మెంట్ లేకుండా ఉంటుందో రీసోర్స్మెంట్ కల్పించడానికి, ప్లస్ ఎక్కడైతే ఆ భూములని అన్నక్రాంతాలు అవుతున్నాయో ఆ భూములు పరిరక్షించడానికి హైడ్రాకున్న పరిధులు ఉంటాయి. ఇంకా హైడ్రా పరిధులు పెంచాలా తగ్గించాలనేది అది ప్రభుత్వం ఉన్న దాని చేతిలో ఉండేది. సో నాకు కొద్ది వరకు చూసినట్లయితే హైడ్రా యొక్క ఇంపార్టెన్స్ మంచిగా ఉంది. కొన్ని చోట్ల చూస్తే ఈ హైడ్రా వల్ల 30% మంచి జరిగిందని ప్రజల్లోకి వెళ్తే 70% హైడ్రా వల్ల నష్టం జరుగుతుందనేది ప్రతిపక్షమైన పార్టీ తీసుకువెళ్ళడంలో సక్సెస్ అయిందని మా సర్వే ద్వారా తెలుస్తుంది. హైడ్రా అనేది మరి బైపోలింగ్ మీద ఎంత ఎఫెక్ట్ తీసుకుంటుంది? ఖచ్చితంగా తీసుకుంటుంది. ఎంతవరకు అనేది కాదు, నేను అదే చెప్తున్నా. 30% మాత్రమే వీళ్ళు చెప్పుకోగలుగుతున్నారు, వీళ్ళు చెప్పుకోకపోవడమే మైనస్ అది. కానీ వీళ్ళు ప్రతిపక్షం ఏదైతే ఉందో దాన్ని క్యాచ్ చేసింది పాయింట్ని. అది ఒకటి. బీసీ వర్గాలకు 42% ఇస్తామనేది ఒకటి. వీళ్ళు లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్ళి మళ్ళీ అది సుప్రీంకోర్టు క్యాన్సిల్ చేయడము, ఇవన్నీ ఎఫెక్ట్ ఖచ్చితంగా పడినాయి. అది కాకుండా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సముద్రం లాంటి పార్టీ అనేది, అది ఒక స్టేట్కి పరిమితమైన పార్టీ కాదు. అలాంటి పార్టీలో సముద్రం చాలా వాళ్ళ మధ్యనే అంతర్గత విషయాలు కూడా ఇక్కడ ఎఫెక్ట్ జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్న దాంట్లో ఖచ్చితంగా ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది, అంటే ఇప్పుడు బీజేపీ పార్టీ కావచ్చు లేదా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు,
వాళ్ళ అనుగుణంగా వాళ్ళు మార్చుకోవడంలో సక్సెస్ అవుతున్నారు. రైట్ అండి. ఇప్పుడు అదేవిధంగా మరి బీఆర్ఎస్ పార్టీ ఏమో బాకీ కార్డు అని ఒకటి తీసుకొచ్చింది. మరి కాంగ్రెస్ పార్టీ ఏమో దోకా చేసినవారు మీరు దోకా అంటూ కూడా దోకా కార్డు ఒకటి తీసుకొచ్చింది. మరి ఈ రెండింటి ప్రభావం ఎలా ఉంటుందంటారు రిజల్ట్స్ మీద? అంటే నేనేమంటున్నా అంటే బాకీ కార్డ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. ఎప్పటికైనా కానీ మనం ప్రభుత్వంలో ఉండి మనము ఈ ఎలక్షన్ టైం కాకుండా అంత ముందే ఆ కార్డు తీసుకొచ్చి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసింటే, ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింటే బాగుండేది. ఎలక్షన్ టైంలో ఆ కార్డు వాడడం వాళ్ళు చేసిన తప్పు ఎక్కడ? ఎవరైనా కానీ ప్రజలు, ఇప్పుడున్న ప్రజలు ఎవరి పైన ఆశ పెట్టుకొని ఉంటారు? ప్రభుత్వం పైన, అధికార పార్టీ ఎవరున్నారో వాళ్ళపైన ఆశ పెట్టుకుంటారు. ఎప్పుడైతే ఆ ఆశని వాళ్ళు తీర్చలేకపోతారో ఆపోజిట్ గా ఆ మనిషికి అనేది ఎఫెక్ట్ కలుగుతుంది. సో ఇప్పుడు మన మంచి కార్యక్రమం మొదలుపెట్టిండే రేవంత్ రెడ్డి గారు, ఇది ప్రజాపాలన, మంచి కాన్సెప్ట్ అది. అక్కడ వాళ్ళకి వచ్చి ప్రాబ్లమ్స్ క్లోజ్ చేయడము, రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు, లేకపోతే ఏదైనా కానీ మంచి కార్యక్రమం అది. కానీ ఆ కార్యక్రమం వాళ్ళు సక్సెస్ఫుల్గా నిర్వర్తించలేకపోయారు. డెఫినెట్గా నిర్వర్తించలేకపోయినారు. ఎందుకంటే ఎన్ని వేల మందికి రేషన్ కార్డులు వచ్చినాయి. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అనౌన్స్మెంట్ ముందు నుండి అప్లై చేసుకునే వాళ్ళు కూడా ఈ రోజు నిరుత్సాహంలో ఉన్న వాళ్ళే. నేను అంటున్నదంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో ఇవన్నీ ఎఫెక్ట్ చూపించబోతున్నట్టువి. ఓకే, బోరబండ కానీ, లేకపోతే మన షేక్పేట్ కానీ, ఇంకా చూసి రెహమత్ నగర్ కానీ, ఇంకొకటి మనం చూసినట్లయితే వెంగళరావు నగర్ కానీ, ఇటువైపు వెళ్తే ఇక్కడ కొన్ని వార్డ్స్ కలుస్తున్నాయి. సోమాజిగూడ నుండి కొన్ని వార్డ్స్ వస్తున్నాయి, కొన్ని వార్డ్స్ వస్తున్నాయి. ఈ కొన్ని వార్డ్స్ లో కానీ, లేకపోతే ఈ పక్కన ఇటువైపు చూసినట్లయితే నైబర్హుడ్స్ 7 ఉన్నాయండి. ఆ 7లో నుండి ఖచ్చితంగా ఎఫెక్ట్ అనేది ఉంది. అంటే ఎఫెక్ట్ లేదనేది ఎక్కడా లేదు, ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంది. రైట్ అండి. మరి ఇప్పుడు బీసీ రిజర్వేషన్ 42% అంటూ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం ఒక తీసుకొచ్చింది ముందుకి. సో కోర్టు ఇష్యూతో ఆగిపోయింది, అక్కడికి స్టే విధించింది. ఈ ఎఫెక్ట్ ఎంత పడుతుంది అంటారు దాని మీద? డెఫినెట్గా 99.9% ఎఫెక్ట్ పడుతుంది. అంటే ప్లస్ అవుతుందా కాంగ్రెస్కి, లేకపోతే మైనస్ అయ్యే అవకాశం ఉంటాయంటారా? మైనస్ అవుతుందండి, ప్లస్ అవ్వడానికి లేదు. ఎందుకంటే వీళ్ళు బాధలో ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్లు చేయలేదు కదా మాకు అన్నట్లు. ఇప్పుడు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రభుత్వము చెప్పినట్లు తనకి ఇచ్చినట్లయితే వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవుతారు. ఇవ్వలేనప్పుడే కదా వాళ్ళు. రాహుల్ గాంధీ చెప్తున్నట్టు మరి ఓటు చోరీ ఇక్కడ జరిగే ఛాన్స్ ఉందంటారా ఈ నియోజకవర్గంలో? చాలా మంది రకరకాల ఊహాగానాలు చేస్తున్నారు. ఎలక్షన్ కమిషనర్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైనా ఇప్పుడు జనరల్ మీరైనా నేనైనా ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ పర్సన్ ఉంటే ఓటు హక్కు, ఓటర్ ఐడి కార్డ్ ఇప్పుడున్న దాంట్లో ఎన్ని ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయి, ఏమున్నాయని ఇవ్వడానికి చూసుకోవచ్చు. ఎందుకంటే అది పబ్లిక్, అది ప్రైవేట్ ఇది అయితే కాదు, పబ్లిక్ ప్రాపర్టీ. దానికి సంబంధించి ఇవ్వడం చూడవచ్చు. అంటే ఒక ఇంటి పైన అన్ని ఓట్లు ఉన్నాయి అంటే కన్నా వీళ్ళు సరిచేసిందే సార్. అది ఎలక్షన్ కమిషన్ యొక్క ఎఫెక్ట్ అది. ఎందుకంటే ఒక ఇంట్లో ఎంతమంది ఉండగలుగుతారు? ఇప్పుడు నేను అంటున్నది ఏంటంటే, మేము పోయినప్పుడు కూడా ఇంట్లో ఈ హైదరాబాద్లో 60 to 70% అంతా ఓనర్స్ కాదండి, అంతా టెరెంటర్స్. ఈ టెరెంటర్స్ ఏమంటే ఈరోజు ఇక్కడ ఉంటారు, రేపు అక్కడ వెళ్ళిపోతారు. ఓటు హక్కు ఇక్కడ ఉంటుంది, మళ్ళీ రేపు అక్కడ అప్లై చేసుకుంటారు, ఫామ్ ఇస్తే. కానీ ఇక్కడ ఏంటంటే ఈజీఫుల్ మెథడాలజీ చేంజ్ చేయాలి వాళ్ళు. ఏంటంటే వాళ్ళు ఎక్కడ పోయినా కూడా ఆ ఆధార్ కార్డులో వాళ్ళు అదే ఆధార్ కార్డు వాళ్ళ అడ్రస్ చేంజ్ చేసుకున్నట్లు వాళ్ళకి కల్పించాలి. దీన్ని ఏదో ఒక ఆర్గనైజేషన్ అనేది మెయింటైన్ చేస్తే తప్ప, అంటే ఎలక్షన్ కమిషనర్లో ఉన్న ఒక ఆర్గనైజేషన్ దీనిపైన దృష్టి పెడితే తప్ప ఇలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జూబ్లీ హిల్స్లో ఇంతకుముందు ఫ్యామిలీ ఉంటాడండి, ఇప్పుడు వెళ్ళే కుగడపల్లిలో ఉంటాడు ఆయన, టెరెంటర్. ఆయనకి ఇక్కడ నచ్చలేదు, అక్కడికి వెళ్ళాడు. అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఓటేయాలి మళ్ళీ. ఇప్పుడు ఇంట్లో ఉన్న వ్యక్తి ఓటేస్తాడు, ఇంట్లో లేని వ్యక్తి కూడా బయట నుండి వచ్చి ఓటేస్తాడు. మరి ఎట్లా? ఒకే ఇంటి పైన ఇతనే వేయచ్చు, అతనే వేయచ్చు. ఇక్కడ ఈ పరిధిలో అతనికి ఏం సంబంధం లేదు. ఇప్పుడు ఆయన కుకటపల్లిలో ఉంటాడు, కుకటపల్లిలో ఉన్న వ్యక్తి ఇక్కడ వచ్చి ఓటేస్తే చెల్లుబాట? అంటే ఒక్కొక్క ఇంట్లో 45-46 ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయంటూ కూడా ఆరోపణ ఉంది కదా. ఆరోపణ నిజమే, ఆల్రెడీ వెళ్ళారు, ఆరోపణ నిజమే. ఇప్పుడు కాదు, ఈ మన ఓటు ఇది అదే నేను అంటున్నది. ఇక్కడ ఏంటంటే ఒక ఇంటి అడ్రస్ అతను మారుతున్నప్పుడు అతని కండిషన్ ఏంటంటే ఓటర్ ఐడి కూడా మార్చుకోవాలని పెట్టాలి. ఇంకోటి ఏంటంటే ఉన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది హైదరాబాద్ నుండి వేరే స్టేట్కి వెళ్ళచ్చు, లేకపోతే ఇక్కడ వేరే ప్రదేశాలు కూడా మారచ్చు. ఒక వ్యక్తికి అతనికి ఉన్న సౌకర్యం బట్టి మారచ్చండి. అంతేగాని
ఆ ఓటు హక్కు ఇక్కడ ఉంటుంది, మళ్ళీ అక్కడ ఉంటుంది. అంటే ఇప్పుడు అదే అంటున్నాను, కుకుడుపల్లి పోయిన వ్యక్తి జూబ్లీహిల్స్ ఎలక్షన్స్కి వచ్చి ఓటేయచ్చు. కుకుడుపల్లిలో ఓటు మళ్ళీ ఆడ జరుగుతున్నప్పుడు ఆడ ఉంటుంది. అంటే 2 ఓట్లు ఎట్లా వస్తాయి మనిషికి? థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్. థ్యాంక్ యూ. మరి మొత్తంగా క్యూ మెగా ఎలక్షన్ సర్వే తమ యొక్క సర్వే రిపోర్ట్ని ఫస్ట్ టైం మరి మొట్టమొదటిసారిగా మరి ఆంధ్రప్రభ ప్రేక్షకులకు రిలీజ్ చేయడం జరిగింది. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.